కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్కు స్వాగతం. ఇక్కడ నేర్చుకోవడం సరదాగా ఉంటుంది, సృజనాత్మకత పెరుగుతుంది మరియు ప్రతి చిన్నదాక్కు నైపుణ్యం వికసిస్తుంది. కంగారూ కిడ్స్ వద్ద మొదటి విద్య విద్వాంసులకు ప్రాథమిక రూపాన్ని ఇస్తుందని మేము నమ్ముతున్నాము. మా ప్రత్యేకమైన చిన్న పిల్లల కేంద్రీకరించిన విద్యా పద్ధతితో అనుభవాత్మక విద్య, ఆట ఆధారిత కార్యక్రమాలు మరియు సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ చేస్తాము. మా ప్రపంచనతుని మౌలిక సదుపాయాలు, సురక్షిత వాతావరణం మరియు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మీ చిన్నయువుల విశ్వాసంతో అన్వేషించడానికి, కల్పించడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడతారు. ఇంటరాక్టివ్ పాఠశాలలో నుండి ఆకర్షణీయమైన కథలు చెప్పడం, సంగీతం, కళ మరియు నైపుణ్య ఆధారిత కార్యకలాపాల వరకు మేము పిల్లలను జీవితాంతం చేసే విద్య కోసం సిద్ధం చేస్తాము.
మిత్రులకే. వీళ్ళందరూ కోటీశ్వరులు కావటానికి నేనే కారణం. నన్ను కోటీశ్వరులు మారటానికి కూడా చేసిన వాళ్ళు కూడా వీళ్ళే. ఈ నరసింహారెడ్డి అండ్ కృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్రపంచమంతా పోదాం పదండి బిజినెస్ చేయటానికి అంటే అందరు నేను చెప్తే నవ్వారు. సో ఒక మాటతోటి గంత మార్పు వస్తుంది అనేది మీదే ఉదాహరణగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్లో మోర్ దాన్ 50 దేశాలలో మన తెలుగోడే వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వటం కానీ, ఈ ఇంటికి నీళ్ళు ఇవ్వటం కానీ, తాగటానికి నీళ్ళు ఇవ్వటం కానీ మనోళ్ళే పోయి గన్ని దేశాలలో ఈ ప్రోగ్రాం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట, నేను ఒకసారి బీడీఆర్ గార్డెన్లో ఒక 30 ఏళ్ళ కింద ఒక 2000 మంది రిగ్గోనర్లను పిలిచి ఎరే ఈ భారతదేశం కాదయ్యా, ప్రపంచమంతా పోదాం పదండి, మనం కోట్లు సంపాదించవచ్చు పదండి అని స్లోగన్ ఇస్తే ఆ కదలికలనే భాగంగానే ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో బిజినెస్ చేసే లెవెల్కు ఎదిగి ఆ డబ్బులు సంపాదించడం వల్లనే ఈరోజు ఇట్లాంటి స్కూల్ కూడా పెట్టేదానికి ఆస్కారం దొరికింది. కనుక ఇందులో నాకు పాత్ర కూడా ఉంది. వీళ్ళు కోటీశ్వరులు కాకుండిపోతే, నేను చెప్పిన మాట విని వీళ్ళు కోటీశ్వరులు కాకుండకపోతే, ఈ కోట్లు సంపాదించుండకపోతే ఈ స్కూల్ వచ్చేవే కాదు. కనుక ఇందులో నా పాత్ర కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరీ మా రిగ్గోనర్లకు అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది కూడా ఒక పెద్ద బిజినెస్గా మీరు టేకప్ చేయవలసిందిగా ఎడ్యుకేషన్ కూడా నేను ప్రార్థిస్తున్నాను. సార్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఇంకా ప్రభుత్వం ఇంకా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యనే చాలా ముఖ్యం. విద్య లేనిది దేనికి పనికిరాదు. ఒక విద్యతోనే సరిపోదు, విద్యతో పాటుగా స్కిల్ కూడా ఇన్కల్కేట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీలోనే స్కిల్ యూనివర్సిటీ పెట్టడం అనేది మన అదృష్టం. ఈ పిల్లలకు చదువుకుంటున్నప్పుడే మనం గోల్ అనేది క్లియర్గా ఉండాలి. నేను ఉద్యోగము చేస్తా, మళ్ళీ ఉద్యోగం వదిలిపెట్టి ఉద్యోగాలు ఇచ్చేవారుగా ఎదుగుతా అని ఆ కోరికను, ఆ స్కిల్స్ని మనం ఇన్కల్కేట్ చేయడానికి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. పాతకాలం పోయింది, ఇది కొత్త కాలం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత కాంగ్రెస్ ఆలోచన కాదు, ఇది కొత్త కాంగ్రెస్ ఆలోచన. ప్రతి పిల్లోడు ఉద్యోగాలు వెతికేవాడుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాడుగా మారితే అన్ఎంప్లాయ్మెంటే ఉండదు. తర్వాత సమాజ నిర్మాణం ఏర్పడుతుంది. అందరూ అభివృద్ధి దిశలో నడుస్తారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మన పిల్లలందరూ కూడా గొప్ప వ్యక్తులుగా మారటానికి ఆస్కారం ఉంటుందని ఆ విధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ప్రైవేట్ వాళ్ళకు కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. మీరు కూడా పోటీ పడదాం రండి. పోటీ ఉంటేనే క్వాలిటీ పెరుగుతుంది. ప్రభుత్వ స్కూల్ ఇంతవరకు మీరు చూశారు. ప్రభుత్వ స్కూళ్ళలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా, ఏబిసిడీలు రానోడు ఇంటర్మీడియట్కి వస్తున్నాడు అని. సో దాన్ని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో పోటీతత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు ప్యారలల్గా రన్ చేస్తేనే, ఆ పోటీ ఉంటేనే అది వీలుపడుతుంది. మేము ప్రైవేటుల కంటే గొప్ప స్కూళ్ళుగా ప్రభుత్వ స్కూళ్ళను మారుస్తాం అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాటిస్తున్నాం.